నా పేరు శ్వేత, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చాను. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో చాలా మంచిగా నిర్వర్తించారండి ఇక్కడ అన్నీ. సో చాలా బాగుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిజల్ట్స్. సో అందరూ డూ ఓట్. సో మీ ఓటు హక్కుని మీరందరూ కూడా వెళ్ళి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చాలా బాగుందండి. ఇన్ఫ్యాక్ట్ అందరూ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మంచిగా తీసుకొని యూత్ అందరూ కూడా వాళ్ళ ఓట్ని యూజ్ చేసుకోవాలి. సో నెల్లూరు అండి, మన నెల్లూరే. ఐటీ ఎంప్లాయీ. ఈ ఓట్ నా నేషన్కి మంచిగా ఉంటుందని భావిస్తున్నాను. డెవలప్మెంట్ చేసారు. ఓటు ఎవరికి వేశారు? ఓటు ఎవరికి వేశారు చెప్పచ్చా? సైకిల్కి. నెల్లూరు నుంచి వచ్చాను, ఓటేసేసాను. బాగా జరిగింది. నా పేరు ప్రత్యూష, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫస్ట్ టైం ఓటు వేశాను. సో ఐ వాజ్ చాలా ఎగ్జైట్మెంట్గా వచ్చి ఓటు వేసాను. ఫస్ట్ టైం కదా, ఖచ్చితంగా వేయాలి అని వచ్చి వేశాను. బెంగళూరు నుంచి వచ్చాను. మీరు చాలామంది బెంగళూరు నుంచి మీలాంటి యూత్కి మీరు ఏం పిలిపిస్తున్నారు? అంటే ఖచ్చితంగా ఓటేయాలి. ఇట్స్ ఆ రైట్ కదా. ఖచ్చితంగా ఓటేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది. నా పేరు యశస్విని, నేను బీటెక్ చదివేశాను. నేను కూడా గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇప్పుడే ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ టైం ఓటేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ ఖచ్చితంగా ఓటేయాలి. రాజకీయాల మీద అవగాహన ఉండి వాళ్ళకు కూడా ఒపీనియన్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతిసారి వచ్చి ఓటేయాలి వాళ్ళ భవిష్యత్తు కోసం. రాజకీయాల మీద అవగాహన ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఉద్దేశం ఉండాలి. దానికి ప్రతిసారి వచ్చి ఓటేయాలి ఖచ్చితంగా. హాయ్ అండి, నా పేరు శ్రావ్య. నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ ఓట్ వేయటం వల్ల. నేను ఓట్ వేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చాను. ఐటీ ఎంప్లాయీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓట్ వేసినందుకు. ఫస్ట్ టైం కాబట్టి మనం మంచి వాళ్ళకి ఓటేసి మనకి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఓట్ ఫర్ బెస్ట్. అలాంటి యూత్ ఎంప్లాయీస్ అందరూ, యూత్ వాళ్ళందరూ ఇట్లాంటి ఓట్ని ఉపయోగించుకొని మనకి మంచి నాయకుడిని తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఒక ఐటీ ఎంప్లాయీ. సో అందరూ ఓట్ ఫర్ ద బెస్ట్. ఈ ఎంప్లాయీస్ అందరూ, ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఓట్ ఫర్ ద బెస్ట్. నా పేరు కుషాల్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓట్ ఫర్ అ చేంజ్ చాలా బాగుంది. మన వాళ్ళని మనమే ఎంచుకోవచ్చు, మనం పరిపాలించే వాళ్ళని. ఫస్ట్ టైం ఓటేయడం? ఫస్ట్ టైం. నా పేరు రామచంద్ర దేశారెడ్డి. నేను హౌస్ సర్వీస్ అయిపోయింది. ప్రస్తుతానికి నేను పీజీ ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ నేను ఓటు వేయడం ఇక్కడ. ఎలా ఉంది ఫస్ట్ టైం ఓటు ఫీల్? ఇప్పటిదాకా ఓటు వేయడం ఏముంది అనుకున్నాను, బట్ వేస్తుంటే వేయాలి, మన బాధ్యత అని తెలుస్తుంది. నా పేరు రాజుల్ వచ్చిన రెడ్డి. నేను ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఓటు వేయడం. అంటే లైక్ అంటే మళ్ళీ వేయాలంటే లైక్ వచ్చేసా కూడా వేస్తాను. అంటే లైక్ అంటే కొంచెం ఏదో పవర్ ఉన్నట్టుంది, అంటే లైక్ కొంచెం చేతిలో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే
నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించివ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.